హెచ్ఎంటీవీ ఎఫెక్ట్ తో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విలువైన దేవాలయ భూముల పరిరక్షణకు దేవాదాయ శాఖ నడుం కట్టింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దేవాలయ భూములలో వెలసిన అక్రమ కట్టడాల కూల్చివేతలు శరవేగంగా జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే అత్తాపూర్లోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చెందిన 4 ఎకరాలలో అనేక అక్రమ నిర్మాణాలు వెలసాయి. వీటిపై హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేయడమే కాకుండా జాగోరే జాగో కార్యక్రమం ద్వారా అక్కడ విషయాలపై ప్రత్యేక చర్చను చేపట్టింది. కబ్జా భూములను వెలికితీసి వివరాలు అందించింది. దీంతో దేవాదాయ శాఖ అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా స్థానికులు స్పందించలేదు. దీంతో దేవాదాయ శాఖ అధికారులు కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై స్థానికులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. జేసీబీలతో అక్రమంగా వెలిసిన షెడ్డులను అధికారుల బృందం తొలగిస్తోంది. ఈ భూములు అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూమిగా ప్రభుత్వం ఇదివరకే బోర్డుల రూపంలో స్పష్టం చేసింది. హెచ్ఎంటీవీ తీసుకున్న చొరవతో ఆలయ భూములు తమకు దక్కాయని ఆలయ నిర్వాహకులు, స్థానిక హిందూ సంస్థలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి. షీలా, ఏదైతే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్లే హెచ్ఎంటీవీ మరొక విజయాన్ని సాధించిందని చెప్పాలి. ఏదైతే అత్తాపూర్లోని పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూములు మొత్తం కూడా కబ్జాకు గురైన విషయాన్ని జాగోరే ద్వారా హెచ్ఎంటీవీ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఆ ప్రాంతం మొత్తం కూడా వాస్తవానికి దేవాదాయ శాఖకు సంబంధించిన 4 ఎకరాల భూమి కూడా మొత్తం కబ్జాకు గురవడం జరిగింది. దీనిపైన హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి. ఆ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా దేవాదాయ శాఖలోని కొంతమంది అధికారులు మొద్దు నిద్ర నటించడంతో దీనిపైన జాగోరే టీం అలాగే హెచ్ఎంటీవీ కలిసి ముందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితులు మొత్తాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అదే నా సర్వే నెంబర్, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కబ్జాకు గురవడం జరిగిందో ఆ కబ్జాకు గురైన దాంట్లో సర్వే నెంబర్ 435, సర్వే నెంబర్ 446 ఈ 2 సర్వేల్లో కూడా భూమి కబ్జాకు గురవడం జరిగింది. సర్వే నెంబర్ 435లో 1.34 ఎకరాలు కబ్జాకు గురవడం జరిగింది. అలాగే సర్వే నెంబర్ 446కి వచ్చేసరికి 2.24 కుంటలు కబ్జాకు గురయ్యడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా అక్కడ కొన్ని షాపింగ్ మాల్స్ని వెలియడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి వీటిని ఏదైతే కబ్జా చేయడం జరిగిందో ఆ కబ్జా చేసిన వ్యక్తి ఇక్కడ మొత్తం అన్నిటి కూడా రెంటల్కి ఇవ్వడం జరిగింది. దాదాపుగా ప్రతి నెల కూడా లక్షల్లో ఆదాయం ఆయన సంపాదిస్తున్నాడంటే అక్కడ అధికారులు ఏ స్థాయిలో అమ్ముడుపోయారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు దీనిపైన కథనాలు వెలువరించిన తర్వాత వాస్తవానికి 2007 నుంచి కూడా ఈ కేసు నడుస్తూనే ఉంది. 2017లో దీనికి సంబంధించిన ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దేవాదాయ శాఖకు సంబంధించిన భూములుగా కూడా వాటిని గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో హైకోర్టులో కేసు వేయడం జరిగింది 2017లో. 2017 నుంచి కూడా సుదీర్ఘంగా దాదాపుగా 7 ఏళ్ల పాటు కేసు నడిచింది. ఆ తర్వాత 2024 ఏప్రిల్లో హైకోర్టు కూడా ఇది దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి అంటూ కూడా తీర్పు వెలువరించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అంటే ఇప్పటికీ దాదాపుగా సంవత్సరంన్నర అవుతున్నా కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు హైకోర్టు స్వయంగా చెప్పినా కూడా అధికారులు వాటిని స్వాధీనపరచుకోలేదు. దీనిపైన కూడా హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రచురించిన తర్వాత దేవాదాయ శాఖ కమిషనర్ దీనిపైన మరొకసారి సర్వేకి వెళ్లాల్సిందిగా సూచించడం జరిగింది. ఆ సర్వేకి వెళ్ళిన సమయంలోనే మొత్తం ఈ 4 ఎకరాల భూమి ఉన్నట్టు కూడా తెలియడం జరిగింది. ఆ 4 ఎకరాల భూమిని ఇప్పుడు మొత్తం కూడా దేవాదాయ శాఖ అయితే స్వాధీనం చేసుకుంటుంది. ఉదయం నుంచి కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రత్యేక టీం స్థానిక పోలీసుల సహాయంతో మొత్తం అక్కడ వెలిసిన షాప్స్ కానీ ఏవైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా కూలగొడుతున్నారు. అయితే అక్కడ ఉన్న కొంతమందిని రెచ్చగొట్టి అధికారుల మీదకి పంపించే ప్రయత్నం చేసినప్పుడు కూడా పూర్తిగా పోలీసులు వాళ్ళందరినీ పక్కకి నెట్టేసి మొత్తం కూడా ఈ భూమి మొత్తాన్ని కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా రెండో విజయం చెప్పాలి. ఎందుకంటే ఇటీవల పరశురామన్ టెంపుల్కి సంబంధించిన కూడా దాదాపుగా 1 ఎకరా భూమిని అక్కడ దాదాపుగా 100 కోట్ల విలువ చేస్తుంది. ఆ భూమిని కూడా హెచ్ఎంటీవీ వరుస కథనాలు వెలువరించిన తర్వాత అక్కడ భూమిని కూడా దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 400 కోట్ల భూమి ప్రస్తుతం అత్తాపూర్లో ఎకరా కూడా 100 కోట్ల వరకు నడుస్తున్న నేపథ్యంలో 4 ఎకరాల భూమికి సంబంధించిన కూడా వార్త వేసిన తర్వాత అధికారులు స్పందించడం జరిగింది. ఇక్కడ కూడా 400 కోట్ల రూపాయల భూమిని హెచ్ఎంటీవీ ఖచ్చితంగా కాపాడిందని చెప్పాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం ప్రస్తుతం అక్కడ మొత్తం కూల్చివేతలు ఏవైతే దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల్లో సర్వే నెంబర్ 435, 446 ఈ 2 భూములు సర్వే నెంబర్లో కూడా ఉన్న అక్రమ కట్టడాలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. షీలా, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.
హెచ్ఎంటీవీ ఎఫెక్ట్ తో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విలువైన దేవాలయ భూముల పరిరక్షణకు దేవాదాయ శాఖ నడుము కట్టింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో దేవాలయ భూములలో వెలిసిన అక్రమ కట్టడాల కూల్చివేతలు శరవేగంగా జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే అత్తాపూర్లోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చెందిన 4 ఎకరాలలో అనేక అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వీటిపై హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేయడమే కాకుండా జాగోరే జాగో కార్యక్రమం ద్వారా అక్కడ విషయాలపై ప్రత్యేక చర్చను చేపట్టింది. కబ్జా భూములను వెలికితీసి వివరాలు అందించింది. దీంతో దేవాదాయ శాఖ అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా స్థానికులు స్పందించలేదు. దీంతో దేవాదాయ శాఖ అధికారులు కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై స్థానికులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. జేసీబీలతో అక్రమంగా వెలిసిన షెడ్డులను అధికారుల బృందం తొలగిస్తోంది. ఈ భూములు అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూమిగా ప్రభుత్వం ఇదివరకే బోర్డుల రూపంలో స్పష్టం చేసింది. హెచ్ఎంటీవీ తీసుకున్న చొరవతో ఆలయ భూములు తమకు దక్కాయని ఆలయ నిర్వాహకులు, స్థానిక హిందూ సంస్థలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.